న్యాయమూర్తి స్థానంలో ఎమ్మెల్యే, ఆయన ఇచ్చే జడ్జిమెంట్ ఫైనల్. చంద్రబాబు గారు ఏమనుకున్నారు, వాళ్ళు జెన్యూన్ గా ఆలోచించేసి ప్రజలకు న్యాయం చేసేస్తారు, అప్పుడు దాంతో ప్రజలందరూ వీళ్ళని సామంత రాజులుగా, వీళ్ళందరూ భక్తులుగా రాజ్యాల కింద కొలుస్తారనుకున్నారు. కానీ వాళ్ళు స్వార్థంతో కోట్లు పడగలెత్తేందుకోసం తప్పు చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటిదో లేకపోతే కనుక ఒక దాని పేరేంటది బెల్ట్ షాప్ గురించినో మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఏమంటారు, దొంగ కేసులు పెడుతుండే. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 27 మంది మీద కేసులు పెట్టేది ఏంది కల్తీ లిక్కర్కి సంబంధించి? అంటే నువ్వు పాజిటివ్ని అంగీకరించట్లా, లేదా తప్పుని ఎత్తి చూపెట్టాన్ని అంగీకరించట్లా. అంటే ఫైనల్ గా ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని భ్రమలో బ్రతకాలి, అన్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుందని చప్పట్లు కొట్టాలి. ఇది రేపు పొద్దున పవన్ కి శాపం. పవన్ ఇవాళ జరిగే పరిపాలనలో బలం పవన్కి వెళ్ళదు, పాజిటివ్ చంద్రబాబుకి వెళ్తుంది. ఎందుకని ప్రతి మంచి చంద్రబాబు వల్లే అని ప్రచారం చేసుకుంటారు, చెడు కూటమి మొత్తానికి పాకుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి ఆ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వర్గం, పెద్ద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు ఈ పీపీపీల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మోడీ ఇచ్చింది పీపీపీ కింద కాదు, మోడీ ఇచ్చింది ప్రభుత్వం నిర్వహించాలి. తెలంగాణలో నిర్వహిస్తున్నాడు కదా, కేసీఆర్ నిర్వహించాడు, రేవంత్ కూడా నిర్వహిస్తున్నాడు కదా. అలాగే జాతకాక అమ్ముకోవడం, మెడికల్ కాలేజీలు మెడికల్ ఇది వాళ్ళు చేస్తుంటే నువ్వు ఇక్కడ ఎలాగ దాన్ని